ఇట్స్ మండే మార్నింగ్ రొటీన్. దిస్ ఈస్ తీరు. ఈ చలికాలంలో మార్నింగ్ టైంలో లెగవాలంటే చాలా లేజీగా అనిపిస్తుంది. తప్పదు. బాక్స్ ప్రిపేర్ చేయడానికి ముందే లేవాలి. నైటే నేను చిక్కుడుగాయల్ని కట్ చేసుకున్నాను. చిక్కుడుగాయ ముక్కల్ని కుక్కర్లో పోసుకుని ఉడికించుకున్నాను. పిండి కోసం సాల్ట్ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. రైస్ కోసం 1 కప్పు కుక్కర్లో యాడ్ చేసుకుని నానబెట్టుకున్నాను. కర్రీలోకి టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇవి కట్ చేసుకునేలోపు చిక్కుడుగాయలు కూడా ఉడికిపోయినవి. చిక్కుడుగాయల్లో ఉన్న వాటర్ అన్ని వంపేసుకుని జల్లీలో పోసుకుని వాటర్ అన్ని వంపేసుకున్నాను. ఇవన్నీ చేసుకున్నాకే నేను రైస్ని ఉడికించుకుంటాను. నానబెట్టిన బియ్యాన్ని కుక్కర్ మూత పెట్టుకుని ఉప్పు పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. పక్కన పొయ్యి పైన కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు యాడ్ చేసుకున్నాను. ఇవి వేయించుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చిని కూడా వేయించుకున్నాను. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి. అవి కూడా మగ్గిన తర్వాత చిక్కుడుగాయ ముక్కలు ఉడికించుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు చూసుకుని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకుని కారం కూడా యాడ్ చేసుకుని చిక్కుడుగాయ టమోటా కర్రీని రెడీ చేసుకున్నాను. ఈ చిక్కుడుగాయ టమోటా కర్రీ నాకైతే అంతగా నచ్చదు. మా వారికైతే చాలా ఇష్టం. ఎక్కువగా చిక్కుడుగాయ టమోటానే చేస్తూ ఉంటా. చిక్కుడుకాయలు తెస్తే చిక్కుడుకాయలు అయితే నాకు ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి. పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఉప్పు కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే మా వారి కోసమే చేస్తాను. చిక్కుడుకాయ టమోటా అన్నంలో నంచుకుంటే చాలా బాగుంటుందంట ఈ చిక్కుడుకాయ టమోటాని. కర్రీ అయితే ఉడికిపోయింది. రైస్ కూడా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయాక మూత తీసేసుకుని బాక్స్లోకి సర్వ్ చేసుకుంటాను. అన్నం వేడిగా ఉన్నప్పుడు బాక్స్ మూత పెట్టకూడదు. పెడితే మెత్తబడిపోతుంది. అందుకనే కొంచెం చల్లారేసి పక్కన పెడతాను. కర్రీ బాక్స్లోకి కర్రీ పెట్టేసుకుని స్నాక్స్ కూడా బాక్స్లో పెట్టేసుకుని అన్నం చల్లారిన తర్వాత మూత పెట్టేసుకుని లంచ్ బాక్స్ అంతా పక్కన పెట్టేసేసాను. ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాతే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. ఈలోపు మా వారు రెడీ అయిపోతారు. ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఇలా దోశ పోసుకున్నాను. ఒకటి నార్మల్ దోశ, ఇంట్లో ఎగ్స్ ఉంటే ఎగ్ దోశ కూడా వేసిస్తాను. ఒకటి నార్మల్ దోశ వేసాను. ఇప్పుడు ఎగ్ దోశ వేస్తాను. ప్యాన్ పైన పిండితో దోశ వేసేసుకుని ఒక ఎగ్ని బీట్ చేసుకుని దోశ మొత్తం ఆ ఎగ్ని స్ప్రెడ్ చేస్తాను. ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పెప్పర్ పౌడర్, సాల్ట్, కారం కూడా మొత్తం వాటిని లైట్గా ఇలా చల్లుకుని ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకుని ఇలా ఎర్రగా 2 వైపులా కాల్చుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు 2 ప్లేట్లో పెట్టేసి పచ్చడితో సర్వ్ చేసుకుని నా హస్బెండ్కి ఇచ్చేసాను. తను దోశలు తినేలోపు నేను కాఫీ ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ లేవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా మార్నింగ్ టైంలో ఆఫీస్ ఉంటే వెంటనే పనులన్నీ అయిపోతాయి. నచ్చిందా నా మినీ వ్లాగ్? నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.